ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. నేనైతే వాషింగ్ మిషన్ క్లీనింగ్ అలాగే ట్యాప్స్ క్లీనింగ్ కూడా చూపిస్తాను. ఒక్క లిక్విడ్తోనే రెండింటిని క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ టైం కూడా తీసుకోదండి, 10-15 నిమిషాల్లోనే అయిపోతుంది ఇది క్లీన్ చేయడం అయితే. అలాగే మనం ఇది ఎప్పుడు చేసుకోవాలనేసి కూడా నేను ఈ వీడియోలో చెప్పేస్తాను. అంటే ఎప్పుడెప్పుడు చేసుకోవాలి క్లీనింగ్ అనేది కూడా. ఇక్కడ వీడియో అయితే లెంతీగా ఉన్నదాన్ని స్కిప్ చేయకండి, మీరు ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పుష్ బటన్ మనం ప్రెస్ చేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మనం లిక్విడ్ పోస్తాను చూడండి, అది ఈజీగా వస్తుంది. దీని బ్యాక్ సైడ్ ఇంత క్లీన్గా ఉంది అనుకుంటున్నారు కదా, నేనైతే 1 వీక్ ఒకసారి ఇది చేస్తామండి. ఎందుకంటే బ్యాక్ సైడ్లో కూడా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, అది చాలా బ్యాక్టీరియా అలాగే ఫంగస్ కూడా తయారవుతుంది. అందుకోసం అది కూడా క్లీన్ చేసుకోవాలి. మోస్ట్లీ చాలా వరకు అయితే ఇది క్లీన్ చేయరు, ఎందుకంటే వాషింగ్ మిషన్ మనం బట్టలు వేస్తాం చూడండి, అది మాత్రమే క్లీన్ చేస్తారు. అందుకోసం చెప్తున్నాను. లిక్విడ్ యాడ్ చేసే బాక్స్ కూడా క్లీన్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పేస్ట్ అని. ఇదైతే పేస్ట్ కాదండి, పౌడరే. మనకు పేస్ట్ అని కనిపిస్తుంది చూడండి, ది మిరాకిల్ క్లీనింగ్ పేస్ట్ అండి, ది పింక్ స్టఫ్. ఇక్కడ చూపిస్తుంది మీకు, ఇది ఆన్లైన్లోనే పర్చేస్ చేసాము. చాలా బాగా యూజ్ అవుతుందండి, ఎందుకంటే మనము యూజ్ చేసిన తర్వాతే చెప్పాలి కదా. అందుకోసం అయితే ఒక 2-3 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇది ఇంకో బాక్స్ కూడా తీసుకొని ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని ఇందులోకి అయితే పౌడర్ తీసుకోండి. మీకు ఎంత అయితే కావాలో అంత తీసుకొని నేనైతే ఒక 2 నుండి 3 స్పూన్ల దాకా యాడ్ చేశాను. ఇక్కడ చూపిస్తున్న బాటిల్ అయితే ఈ బాటిల్లో ఖాళీ అయిన తర్వాత ఇందులో ఫిల్ చేసి పెట్టుకున్నామండి. ఇక్కడ కనిపిస్తున్న పేరైతే కాదు. ఇది ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే, ఇందులో బేకింగ్ పౌడర్ అలాగే వెనిగర్, వీటితో పాటు డిష్ వాష్ లిక్విడ్ కూడా యాడ్ చేయాలి. ఈ విధంగా నురగగా కనిపిస్తుంది చూసారు కదా. ఈ బాటిల్ పేరు అయితే కాదండి, ఇది ఖాళీ అయిన తర్వాత ఇందులో కలిపి పెట్టేసుకున్నాము. ఒకసారి కలిపెట్టుకున్నాం అనుకోండి, మనకి ఒక నెల దాకా వస్తుందండి. మనం ఒక 2 నుండి 3 సార్లు అయినా క్లీన్ చేసుకోవాలి నెలలో, లేదు అంటే ఒక 15 డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాలండి. ముందుగా తీసుకున్న పౌడర్లోకి అయితే ఇది యాడ్ చేసుకొని ఈ విధంగా బ్రష్తో చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే చక్కగా అప్లై చేసేసేయండి మిషన్కి. మనకి ఇక్కడ చూడండి బ్లాక్ నల్లగా అయిపోయింది, మీకు కనిపిస్తుందో లేదో దగ్గర నుండి అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా బ్లాక్ అయిపోయింది, మొత్తం మురికిగా కనిపిస్తుంది కదా. అలాగే బ్యాడ్ స్మెల్ కూడా వస్తుందండి, ఎక్కువ రోజు క్లీన్ చేయకపోతే మాత్రం బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. మనకి ఏదో క్లీన్ చేస్తున్నామని కాకుండా ఈ విధంగా చక్కగా అప్లై అయితే చేయాలండి. శ్రద్ధతో చేస్తేనే క్లీన్ అవుతుంది. ఏదో చేస్తున్నాం కదా అని చేస్తే మాత్రం అది క్లీన్ అవ్వదు, బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. తర్వాత మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం వస్తుంది. అందుకోసం అయితే చేసినప్పుడే చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా బ్రష్తో చక్కగా పేస్ట్ అయితే అప్లై చేసిన తర్వాత చుట్టూ మిషన్ తిరుగుతూ ఉంటుంది కదా, ఆ చుట్టూ వరకు కూడా రబ్బర్ వస్తుంది చూసారు కదా, ఆ రబ్బర్ మొత్తం అప్లై చేయండి. ఇలా అంతా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఇదే లిక్విడ్ని కూడా నేను అంటే ట్యాప్స్ యూస్ చేస్తాను చూడండి, ట్యాప్స్ అంటే వాటర్ ట్యాప్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వాటర్ ట్యాప్స్తో పాటు షింక్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే షింక్ క్లీన్ చేయకుండానే ఈ విధంగా ట్యాప్స్ క్లీన్ చేసి చూపిస్తున్నాను. అలాగే మనము టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో చక్కగా రఫ్ చేసేసేయండి. మనం అంటే బ్రష్తో పెట్టడం కొంచెం కష్టమైతే మాత్రం ఈ విధంగా చిన్నది బ్రష్ తీసుకొని ఈ విధంగా అప్లై చేసేసి మొత్తం ఆరిపోవాలండి. మొత్తం ఈ పచ్చి అంతా పోయిన తర్వాత వాటర్ పోసేసి చేతితో గట్టిగా కడిగేస్తే సరిపోతుంది, చక్కగా క్లీన్ అయిపోతుంది. అలాగే స్మెల్ కూడా రాదండి వాషింగ్ మిషన్. ఇక ట్యాప్స్ కూడా పెట్టాను కదా, అది పెట్టి అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాషింగ్ మిషన్కి చక్కగా బ్రష్తో కూడా అప్లై చేస్తున్నాం. ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా. అలాగే ట్యాప్ కూడా ఈ విధంగా అప్లై చేసాము. తర్వాత ఇక్కడ ట్యాప్స్కి హోల్స్ ఉన్నాయి చూసారు కదా, మనము ఇవే కాకుండా షింక్ ట్యాప్స్ కూడా హోల్స్ ఉంటాయి కదా, అదాన్ని ఇప్పేసి కూడా మనం క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా చిన్న పిన్ తీసుకొని పిన్తో ఈ విధంగా హోల్స్ మధ్యలో పొడిస్తే అక్కడంతా క్లీన్ అయిపోతుంది. తర్వాత అయితే ఇక్కడ అప్లై చేసాను కదా ముందు ట్యాప్స్కి, అది అంతా ఆరిపోయిన తర్వాత జస్ట్ వాటర్ పోసేసాను అంతే. వాటర్ పోసేసిన తర్వాత క్లీన్ అయిపోయింది చూసారు కదా, మీకు కనిపిస్తుంది. కొంచెం చేత్తో రాస్తున్నాను అంతే, ఎందుకంటే ఎండిపోయిన తర్వాత మరకలు అలాగే ఉండిపోతాయి కదా, మనం పెట్టిన లిక్విడ్ మరకలు ఉంటాయి కాబట్టి ఆ మరకలను క్లీన్ చేయడం కోసం మళ్ళీ ఒకసారి చేత్తో రాసేసాము. ఈ విధంగా నీట్గా కనిపిస్తున్నాయి చూసారు కదా. తర్వాత షింక్ ట్యాప్స్ కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా అప్లై చేసి తడి అంతా అంటే ఆరిపోయిన తర్వాత మనం అప్లై చేసిన పేస్ట్ అంతా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా జస్ట్
జస్ట్ మనము స్క్రబ్బర్తో రఫ్ చేయండి అంతే. రఫ్ చేస్తే ఈజీగా మనకి క్లీన్ అయిపోతుంది. ఎందుకంటే షింక్ ట్యాప్స్ కొంచెం ఎక్కువ మరకలు ఉండిపోతాయి కదా, అందుకోసం అయితే ఈ విధంగా స్క్రబ్బర్తో ఒకసారి రఫ్ చేసిన తర్వాత అటు ఇటు చక్కగా రాసేసిన తర్వాత వాటర్ పోసేస్తున్నాము. చాలా చక్కగా క్లీన్ అయిపోయిందండి. ఇలా ఈ విధంగా పేస్ట్తో క్లీన్ చేసాం కదా, ఇప్పుడు ఈ విధంగా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ట్యాప్స్ని కూడా కింది వైపు చూడండి, వాషింగ్ మిషన్ కింది వైపు కూడా అంటే డ్రైనేజ్ స్మెల్ అయితే వస్తుందండి. అది స్మెల్ వస్తుంది కదా అనేసి దాన్ని అలానే వదిలేసారనుకోండి బట్టలు కూడా స్మెల్ వచ్చేస్తాయి. అందుకోసం అయితే ఈ విధంగా కింది వైపుకి వస్తుంది, అంటే ఒక్కో మిషన్ ఒక్కోలాగా వర్క్ చేస్తుంది, అలాగే ఒక్కో మిషన్ ఒక్కోలాగా ఆపరేటింగ్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు చేయాలండి. ఈ విధంగా కింది వైపుకు ఇప్పేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసిన తర్వాత అంటే మనం ఏదైనా బటన్సే కావచ్చు, లేదంటే సైడ్స్ పిన్స్ ఉంటాయి కదా, అంటే సేఫ్టీ పిన్సే కావచ్చు, అలాంటివన్నీ కిందికి వచ్చేస్తాయి. అది ఒక 2 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి కూడా చూసుకోవాలి. తర్వాత క్లీనింగ్ అయిపోయిన తర్వాత అంటే ఆరిపోయిన తర్వాత పేస్ట్ అంతా ఇప్పుడు క్యాప్ మూత పెట్టేసాము. తర్వాత వాటర్తో జస్ట్ కడిగేసిన తర్వాత చూపిస్తున్నాను. పేస్ట్ ఆరిపోయిన తర్వాత జస్ట్ కడిగేసిన తర్వాత ఇప్పుడు ఇంకో క్లీనింగ్ పౌడర్ కూడా చూపిస్తున్నాను చూడండి. డీస్కేలింగ్ పౌడర్ అండి, స్కాల్గో అని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ఒక ప్యాకెట్ వస్తుంది, నెట్ వెయిట్ కూడా కనిపిస్తుంది కదా. ఇది ప్యాకెట్ మొత్తం వేసేసేయాలి. మనం లిక్విడ్ ఎక్కడైతే వేస్తాము, తర్వాత సాఫ్ట్ టచ్ కూడా వేస్తాం కదా, అవి వేసే దగ్గర మనమైతే ఈ విధంగా పౌడర్ని అయితే వేసేసేయాలి. ప్యాకెట్ మొత్తం వస్తుందండి ఒకేసారి క్లీనింగ్కి. లేదు మిగిల్చుకొని వేసారనుకోండి క్లీన్ అవ్వదు, అందుకోసం అయితే ప్యాకెట్ మొత్తం వేసేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత జస్ట్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ బటన్స్ చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. అంటే నేను ఎల్జీ మిషన్కి అయితే చెప్తున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి దగ్గర నుండి. టైం డిలే అలాగే ప్రీ వాష్ అని కనిపిస్తుంది చూసారు కదా, ఇవి రెండిట్లని ఒకేసారి ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అలా ప్రెస్ చేయడం వల్ల TCL అని వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడైతే లాక్ పడుతుంది. లాక్ పడిన తర్వాత టైమర్ కూడా వస్తుందండి. మనం ఈ విధంగా ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా లాక్ సింబల్ పడింది చూసారు కదా. ఇప్పుడైతే అంటే డోర్ లాక్ పడిపోయిందండి. ఇక్కడ లాక్ సింబల్ కూడా కనిపించింది కదా రెడ్ కలర్లో. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది మిషన్ కూడా చూసారు కదా. ఇప్పుడు టైం కూడా కనిపిస్తుంది చూడండి, ఎంత టైంలో క్లీన్ అవుతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అగుపిస్తుంది చూసారు కదా. 1:23 కనిపిస్తుంది కదా. 1.5 అవర్ అండి మొత్తం అయితే. దగ్గర అయితే 1 అవర్కి ఎక్కువే టైం తీసుకుంటుంది. అందుకోసం అయితే ఈ విధంగా టైం అయిపోయిన తర్వాత కూడా మనకి అక్కడ సౌండ్ అయితే వస్తుంది. ఈ విధంగా ఆగిపోయిన తర్వాత చూపిస్తున్నాను. 1 గంటన్నర తర్వాత ఈ విధంగా క్లీన్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా క్లీన్ అయిపోయిందండి. మీకు మరకలుగా కనిపించింది కదా, అంటే కొంచెం ఉంటుంది, ఎందుకంటే మనము డైలీ యూస్ చేస్తున్నాం కాబట్టి లైట్గా ఉంటుంది, కాకపోతే మొత్తం క్లీన్ అవ్వదు. ఇక్కడైతే చూపిస్తున్నాను చూసారు కదా, చాలా వరకు స్మెల్ పోతుంది, అలాగే క్లీనింగ్ కూడా చాలా వరకు కనిపిస్తుందండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా. అలాగే ఇక్కడ మనం పౌడర్ అలాగే లిక్విడ్ యూస్ చేసాం కాబట్టి చాలా వరకు క్లీన్ అయిపోతుంది. అలాగే బ్యాడ్ స్మెల్ పోవడమే కాదు, మంచి సువాసన అయితే వస్తుంది. మీరు ఒకసారి క్లీన్ చేసిన తర్వాతే మీరు రిజల్ట్ ఎలా వచ్చిందో దాన్ని బట్టి నాకైతే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంతకుముందు చూపించాను కదా, ఇది కూడా క్లీన్ అయిపోయిందండి. అలాగే మీరు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంతకుముందు కూడా వాషింగ్ మిషన్ క్లీనింగ్ చూపించాను. ఇప్పుడైతే వాషింగ్ మిషన్ క్లీనింగే కాకుండా ట్యాప్స్ క్లీనింగ్ కూడా చూపించాను. ఒక్క లిక్విడ్తోనే మనకి రెండింటిని క్లీన్ చేసుకోవచ్చు. ఇది యూస్ఫుల్ అనిపిస్తేనే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికండి, అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.